గత ఏడాది ఇన్సిడెంట్ జరిగాయి. ఈ ఏడాది వచ్చినప్పటికి మేము వ్యాపార రంగంలోకి వచ్చేసినాం, టెక్స్టైల్స్ రంగంలోకి వచ్చాం, బ్రాంచెస్ ఎక్స్టెన్షన్, బిజినెస్లో బాగా ప్రాధాన్యత సంపాదించుకున్నాం. తెలంగాణ వచ్చాం. తెలంగాణ ప్రజలు బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తున్నారు, ఆదరిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర నుంచి బాగా ఒక మనశ్శాంతి లేని మాకు ఇద్దరమే ఒక గదిలో కూర్చొని ఆలోచిస్తుంటే, ఒక సందర్భంలో ఒక్కడిగా ఉండేటప్పుడు ఆమె కార్ యాక్సిడెంట్లో మరణించాల్సిన పరిస్థితిలో ఆమె బయటపడి ఆ దేవుడి దయ వల్ల అదొక 10 రోజులు నరకం అనిపించాం. మళ్ళీ కలిసిన తర్వాత ఒంటరిమే అయిపోయినాం. నా వల్ల సహకారం పొందిన వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టేసినారు. నా ముఖం కూడా చూడకూడదు అనుకున్నారు. అందరూ అది విడిచిపెట్టేస్తే ఒక్కడినే అయిపోయి నాకు ఒంటరిగా తను నిలబడి తాను చేసిన త్యాగం ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ప్రజలు ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇంతగా మమ్మల్ని మళ్ళీ సొసైటీలో నిల్చోబెట్టారు. మళ్ళీ ఏస్ మేము ఉన్నాం అని గౌరవాన్ని ఇచ్చారు. ప్రజలు ఎప్పుడు కూడా నడిపించారు. వాళ్ళకి శిరస్సు వంచి వారి పాదాలకి నేను మాధురి నమస్కరిస్తున్నాం. ఆ ప్రజలే ఈరోజు బిగ్ బాస్లోకి ఎందుకు వెళ్ళకూడదు మాధురి అని బిగ్ బాస్ తాలూకా పిలుపు వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది? ప్రజల వల్ల వచ్చింది కదా. ప్రజలు కోరితే కదా వచ్చింది. లేకపోతే కొన్ని కోట్ల మంది ఉన్నారు బిగ్ బాస్కి వెళ్ళటానికి, అవకాశం రాని వాళ్ళు ఉన్నారు. మరి మాకెందుకు వచ్చింది రెండోసారి? అది ప్రజలే ఇచ్చిన అవకాశంతో సరే ఎందుకు వెళ్ళకూడదు అనుకున్నాం. అయితే ఒంటరిగా ఇన్ని విజయాలు సాధించిన మాధురి సమాజంలో ప్రజలు ఒకవైపు సహకరిస్తుంటే శత్రువులు ఒకవైపు నరకం చూపించారు. ట్రోల్స్ ఉంటాయి. ట్రోల్స్ భయంకరంగా పెట్టి విమర్శించి నన్ను అనరాని మాటలని, ఆమెకు నన్నన్న పర్వాలేదు, ఆమెకు అనరాని మాటలని వ్యక్తిత్వ హననం చేసి ఒక రకంగా సూసైడల్ సిచ్యువేషన్ ఒక ఆడ మనిషి అయినప్పుడు ఆమెకు కూడా క్రియేట్ చేశారు. అవన్నీ పక్కన పెట్టేశారు. విమర్శ ఎప్పుడు ఉంటుంది. దేవుడిని ప్రార్థించే వాళ్ళు 1% ఉంటే దేవుడు లేననేవారు శాతం కూడా ఉన్నారు. మనం ఎంత, మన బ్రతికెంత, మన బ్రతికే సమయం ఎంత, ఈ సమయంలో ఈ విమర్శ ఎంత. సో ఇవన్నీ పక్కన పెట్టి నేను మహాభారత రామాయణాలు చదువుకున్న జ్ఞానాన్ని పెంచుకున్నాను కాబట్టి మాధురికి అవన్నీ తెలియజేసాం. ఇద్దరం కూడా ఆలోచన చేసి ఎంత సవాళ్ళని ఎదుర్కొందామని సొసైటీలో ఎదుర్కొన్నాం. అదో ఎక్స్పీరియన్స్ ఉంది.